కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు తమిళ్ తలయాస్ వర్డ్స్ ఈపీ యోధా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అబ్బబ్బా ఎగిసిపడిన అలల్లాగా మెరిశాడు ముత్తు. అలాగే తనకు సపోర్టింగ్గా ఆడాడు మోహిన్. అంతేకాకుండా ఆపోజిట్ టీంలో మోయిన్ గగన్ గౌడ రెచ్చిపోతున్న టైంలో, అంతేకాకుండా పాపం మూలిగెనక్క మీద తాటాకు పడినట్టు నరేంద్ర కండోలకు ఇంజూర్డ్ అయింది. అప్పుడు వచ్చాడండి ఈ ముత్తు. నేనున్నాను, ఆపత్ బంధువులాగా మిమ్మల్ని ఆదుకుంటాను అనే విధంగా సూపర్ రైడ్ చేయడము, ఆల్అౌట్ చేయడము. అంతేకాకుండా అప్పటి వరకు లీడ్ లేకుండా వెనకబడి ఉన్నటువంటి తమిళ తలవాస్కు ఒక్కసారిగా లీడ్ తెచ్చాడు. ఆ లీడ్ నుంచి అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ సూపర్ రైడ్ అలాగే డూ ఆర్ డైలో కపుల్ ఆఫ్ పాయింట్స్ తీసుకురావడం ఈరోజు ముత్తు చేసినది హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ముత్తుకు సపోర్టుగా మోహిన్ కూడా అద్భుతాలు చేశాడు ఈ మ్యాచ్లో. ఇంకా ఈ మ్యాచ్లో ఎలా పర్ఫార్మెన్స్ జరిగిందో ఒకసారి చూద్దాం. ముందు ఏ టీము ఎన్ని రైడ్ చేసేదో అనేది చూద్దాం. రైడింగ్ పాయింట్లో చూస్తే తమిళ తలయాస్ 20 పాయింట్లు సాధిస్తే యూపీ యోధా కేవలం 13 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆల్అౌట్ రూపంలో తమిళ తలయాస్కు 6 పాయింట్లు లభిస్తే యూపీ యోధాకు కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. మొదట్లో బాగా అద్భుతంగా లీడ్లో ఉన్నటువంటి యూపీ యోధాను ఒక్కసారిగా కోలుకోలని దెబ్బచేశాడు ముత్తు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ట్యాకిల్ పాయింట్ రూపంలో చూసినా కానీ యూపీ యోధాకు 10 పాయింట్లు లభిస్తే తమిళ తలవాస్కు 11 లభించింది. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో చూసినా కానీ 1 పాయింట్ యూపీ యోధాకు లభిస్తే తమిళ తలవాస్కు 3 పాయింట్లు లభించేవి. మెయిన్ ఒక సూపర్ రైడ్ జరిగింది, అది ముత్తు చేసినటువంటి సూపర్ రైడ్. యూపీ యోధా నుంచి ఎటువంటి ఇది జరగలేదు. ఒక సూపర్ ట్యాకిల్ మాత్రం నమోదు చేసింది యూపీ యోధా. అది కూడా చేసింది ఎవరు అంటే అసు సింగ్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అసు సింగ్ అద్భుతంగా సూపర్ హైఫై చేసినా కానీ మ్యాచ్ను గెలిపించుకోవడంలో భారీ తేడాతో ఉంది. మొదటి హాఫ్ ముగిసే సమయానికి 12 పాయింట్లు తమిళ తలవాస్కుంటే యూపీ యోధాకు 17 పాయింట్లు ఉన్నవి. 5 పాయింట్లు వెనకబడి ఉన్న తమిళ తలవాస్కు ఆ తర్వాత నరేంద్ర కండోలా ఇంజూర్డ్ కావడం వల్ల అసలు ఇంకా మ్యాచ్ ఏం గెలుస్తుంది లేరా, తమిళ సాంబార్ పని అయిపోయిందిలే అనుకున్న మూమెంట్లోనే అప్పుడు వచ్చాడు ఈ ముత్తు. ఈ ముత్తు చేసినటువంటి సూపర్ రైడ్తో ఒక్కసారిగా వెనక్కి తిరుక్కోకుండా చూడకుండా వెళ్ళిపోయింది. ఆ ముత్తు ఒక పక్క చేస్తా అంటే ఈ మోహిన్కు ఆ ముత్తే చేస్తే నేను చేయలేనా అనుకున్నాడేమో. మోహిన్ కూడా తన పర్ఫార్మెన్స్ అప్పటి నుంచి విజృంభించాడు. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా తమిళ తలవాస్ నుంచి చూస్తే కెప్టెన్ అటువంటి నరేంద్ర కండలా ఈ మ్యాచ్లో 6 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. ఇది ఫస్ట్ హాఫ్లో జరిగింది. సెకండ్ హాఫ్లో వచ్చిన వెంటనే పాపం గాయం కారణంగా సబ్స్టిట్యూట్ చేసి పడ్డాడు. తర్వాత రోనాక్ 2 ట్యాకిల్ పాయింట్ చేస్తే ఆశీస్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే మోహిన్ ఈ మ్యాచ్లో 8 టచ్ పాయింట్లు చేశాడు. తర్వాత నితీష్ కుమార్ 3 ట్యాకిల్ పాయింట్ చేస్తే అమీర్ హుసేని 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సాహిల్ గులియా 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఈ మ్యాచ్ హీరో మానసన్ ముత్తు 6 రైడ్ పాయింట్ సాధించాడు. అంతేకాకుండా అందులో ఒక సూపర్ రైడ్ ఉంది. ఆ సూపర్ రైడ్లో అవుట్ చేసింది మెహమాయిల డిఫెండర్ అయినటువంటి అసు సింగ్ను, సహోల్ కుమార్ను, సుమిత్ను. ఈ ముగ్గురిని అవుట్ చేయడం వల్ల ఒక్కసారిగా అవుట్ అయిపోయింది యూపీ యోధా. తర్వాత సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి నితిన్ చందల్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా యూపీ యోధా నుంచి చూస్తే గగన్ గౌడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏకంగా 8 పాయింట్లు సాధించాడు. అందులో 6 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. అసు సింగ్ 5 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. మ్యాచ్ మొత్తానికి ఇది ఒకటే సూపర్ ట్యాకిల్. అంతేకాకుండా ఈ సీజన్ గాను ఇదే అతనికి కెరీర్లో మొదటి I5. అదే కాకుండా భవానీ రాజ్పుత్ 3 పాయింట్లు సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. భరత్ కూడా కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి ఈరోజు పెద్ద నిరాశపరిచాడు. హితీష్ 2 ట్యాకిల్ పాయింట్ చేస్తే కెప్టెన్ అయినటువంటి సుమిత్ 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. మ్యాచ్ 40-26 అంటే 14 పాయింట్ల తేడాతో ఘోరంగా ఓటమి చవి చూసింది యూపీ యోధా. తమిళ తలయాస్ సాంబార్ దెబ్బ అబ్బరా అనిపించింది యూపీ యోధాకు. ఈ మ్యాచ్ విజయము తమిళ తలవాస్కు ఎంతో కీలకం. ఎందుకంటే టాప్ 7లోకి రావాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అయినా ఈ మ్యాచ్ గెలిచినా కానీ స్థానం అయితే చేంజ్ కాలేదు, కానీ విజయాలు అయితే ఇంపార్టెంట్ కదా అనిపించింది. ఇంకా పాయింట్ పట్టికలో ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 10 గెలిచి 3 ఓడిపోయి 51 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, యూ ముంబా 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి
4 ఓడిపోయి 1 టైతో 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పుణేరి పల్టన్ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 3 టైతో 42 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 40 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, దబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 40 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. అలాగే పాట్నా పైలట్స్ 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 7 గెలిచి 5 ఓడిపోయి 39 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 38 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా తమిళ తలైవాస్ 13 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 33 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 24 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైన్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 8 ఓడిపోయి 1 టైతో 20 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. టేబుల్లో చిట్ట చివరిగా ఉంది బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను 2 గెలిచి 12 ఓడిపోయి 18 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రైడింగ్ విభాగం నుంచి చూస్తే ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే, దేవాంగ్ 149 రైడ్ పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 148 రైడ్లతో ఉన్నాడు. అలాగే అర్జున్ దేశ్వాల్ 147 రైడ్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, అజిత్ చౌహాన్ 108 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. నితిన్ కుమార్ 106 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే నితిన్ రావల్ 49 ట్యాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, గౌరవ్ ఖత్రి 46 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నితీష్ కుమార్ 45 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, మహమ్మద్ రిజాద్ చాదులు 45 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. సుమిత్ స్వాగన్ 41 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు ముత్తు చేసినటువంటి పర్ఫార్మెన్స్కు మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మనము బాగా మాట్లాడుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా ఇచ్చేది మోహిన్కి ఇవ్వచ్చు. అంతేకాకుండా టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ చూస్తే మ్యాచ్లో నితీష్ కుమార్కు రావచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.